ఒక 30 years రాజకీయం, ఒక పెద్ద మనిషి, బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం. నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ ఇవాళ స్పెషల్ గెస్ట్, ఒక పెద్ద మనిషి, ఒక 30 years రాజకీయం, ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు ఒకటే పార్టీని నమ్ముకొని నికార్సైన లీడర్, బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడెం మండల్ బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు బాలయ్య గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది, అసలు మీకు ఒక చరిత్ర ఉందని మేము తెలుసుకోవడం జరిగింది, అది ఎట్లా మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు 1984లో పార్టీ స్థాపించడం జరిగింది. ఓకే. ఏది బహుజన్ సమాజ్ పార్టీ. అప్పుడు 84లో పార్టీ స్థాపిస్తే అప్పటి కాంచీరామ్ ఉన్నాడు, అప్పుడు కాంచీరామ్ గారు స్థాపించింది కాబట్టి కాంచీరామ్ మీటింగ్ కూడా నేను అటెండ్ అయ్యాను. ఓకే. ఆయన ఉన్నప్పుడు కూడా నేను హైదరాబాద్ అక్కడిక్కడ మీటింగ్ అటెండ్ అయినా నేను. అప్పటి నుంచి నేను మామూలు ఒక ఇక చిన్న చిన్న వాళ్ళు కొత్తూరు ఉంది కదా, కొత్తూరు సంఘం అని ఒక సంఘం వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు తెలియనప్పుడు కనీసము 20 ఏళ్ల కింద ఆ సంఘం వాళ్ళు వచ్చి ఏం చేసారు, ఊళ్ళల్లో కమిటీలు వేసి ఈ అంబేద్కర్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే దళితులు ఇలా ఉండాలి, ఇట్లా జీతాలు ఉండకూడదు, జీతాలు ఉండాలని నడిపించి వాళ్ళను నిధులకి నడిపించి వాళ్ళని స్కూల్లో వేయడము, లేక బాండీల కింద కొంతమందికి హెల్ప్ చేయడం, ఇట్లాంటివి జరిగింది. అప్పట్లో నేను అవగాహనతో వాళ్ళతో ఎక్కువ చర్చించేవాడిని. బాగా వాళ్ళు చెప్పింది బాగా వినడం నుంచి నేను ఒక బహుజన్ వాదం అంటే, ఒక అంబేద్కర్ వాదం అంటే ఇంత బలంగా ఉంటుందా అని నేను దాన్ని గట్టిగా నమ్మి ఆ పార్టీలో ఒక అంబేద్కర్ సిద్ధాంతాల మీద, అంబేద్కర్ ఏ సిద్ధాంతం అవుతుందో ఆ సిద్ధాంతం అంటే ఏది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించింది. అది కాంచీరామ్ సార్ వారు పెట్టింది. దాని నుంచి మనము ఆ పార్టీలో అంబేద్కర్ సిద్ధాంతం మీద ఆయన అడుగుజాడాలను నడవాలని ఇప్పటి వరకు నడుస్తూనే మినిమం పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నాకు తెలిసి 30 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఓకే. అంతకు ముందే ఉంటుంది. 1994లో జాయిన్ అవుతున్నాం మా ఊళ్ళో. ఓకే. బహుజన్ సమాజ్ పార్టీ 94లో జాయిన్ అవుతున్నాం అక్కడ. నేను నా సొంతగా అవుతున్నా అంటే 94లో జాయిన్ అవుతున్నామంటే అప్పటికి ముందే తెలిసి ఉంటుంది కదా పార్టీ గురించి తెలిసినవి అయితే. పార్టీ గురించి తెలిస్తేనే ఇస్తాం. అంటే అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు ఒకటే పార్టీలో పనిచేసుకుంటూ అదే సిద్ధాంతం మీద ముందుకెళ్తున్నాము. మీరు అప్పట్లో ఎన్నో పార్టీలు ఉన్నా కానీ బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకోవడం జరిగింది, అంటే వేరే పార్టీలకు పోలేరా? వేరే పార్టీలకు పోలేదు. ఓకే. నాకు యుగ వచ్చినప్పటి తెలుగు వచ్చినప్పటి ఇదే పార్టీని నమ్ముకొని, ఒక అంబేద్కర్ అంటే ఇంత బలమైన వ్యక్తి అని బాగా గుర్తించి ఆ అంబేద్కర్ వల్లనే మనము ఈరోజు ఇలా బతుకుతున్నామని నాకు అర్థమైంది. అందులోనే మనం పనిచేయడం జరుగుతుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా మనం ఇప్పటి వరకు మన స్వతహాగానే ఒక డబ్బులు కూడా ఒక పార్టీ పెట్టదు, ఏం పెట్టదు, మన సొంత పశువుతో మీటింగ్ అయినా ఎక్కడ ప్రోగ్రాంలు అయినా అటెండ్ అవ్వడము, మన సొంతంగా చేయడము మన ఇప్పటి వరకు అది చేసాం. అంటే ఒక 30 ఏళ్ళు అవుతుంది మీ రాజకీయ ప్రస్తావానికి. అదే వేరే పార్టీలో ఎవరైనా పిలవడం జరిగిందా ఈ పార్టీలో జాయిన్ కావాలంటే? చాలా మంది పిలిచడం టీఆర్ఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ రమ్మంటారు. ఇప్పుడు రమ్మంటారు కానీ మనము ఎట్లా పోతాం అట్లా రాదు. అంటే నమ్ముకున్న ఒక సిద్ధాంతాన్ని, సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆర్య సమాజం ఉంది కదా, ఆర్య సమాజంలో వాళ్ళు ఎట్లా పోషిస్తారు వాళ్ళని రమ్మని చూద్దాం. ఒక పార్టీలో వేరే పార్టీలకు రమ్మని వస్తారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు రమ్మని ఎవరైనా తీసుకురా ఒక మన పార్టీలోకి, ఏ పార్టీకి కానీ తీసుకురా, వాళ్ళు రారు, ప్రాణం మీద రారు. ఈ మనం కూడా అంతే, ఇక ఒక సిద్ధాంతం మీద ఉన్నాం కాబట్టి ఆ సిద్ధాంత పరంగానే పనిచేస్తాం. మీరు 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర మీద ఎప్పుడైనా కాంచీరామ్ సార్ గారిని కలవడం జరిగింది? ఒకసారి హైదరాబాద్ ఒకసారి జింకాన్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్ అయింది, అక్కడ కలిసినాం. మీ 30 ఏళ్ళ రాజకీయ సమయంలో మీకు బహుజన్ సమాజ్ పార్టీ మీకు ఏమేమి పదవులు అప్పచెప్పింది, మీరు ఎట్లా వర్క్ చేస్తారు? ఏమేమి పదవులు అంటే మేము కొందూరు మండలం, ఉమ్మడి కొందూరు మండలం ఉన్నప్పుడే మేము మండల అధ్యక్షులుగా పనిచేస్తాం. ఉమ్మడి మండలం. ఇప్పుడు చదరగూడ మండలం కొత్త మండలం అయినా కూడా మనమే ముందుకు అధ్యక్షులుగా మనమే ఉన్నాము. వేరే ఎవరైనా వస్తే పార్టీల బలం పెరుగుతుందని కొంతమందికి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు పనిచేయలేరు,
ఓ, 2 నెలలు 3 నెలల నుండి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది, వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. గతంలో ఒక 1 year బ్యాక్ ఈ పార్టీ ఎంతో ముందరికెళ్ళేది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి పార్టీని బలంగా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. దాని పట్ల మీరు సీనియర్ నాయకులుగా మీరు ఏం చెప్తారు? ఆర్ఎస్పీ రావడం వలన పార్టీకి ఎలాంటి లాభం జరగలేదు, ఓకే, నష్టమే జరిగింది కానీ లాభం మాత్రం జరగలేదు. ఎందుకంటే ఆయన రావడం వలన ఆయన 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఎవరికన్నా మీటింగ్లకు పెద్ద ఎత్తున మీటింగ్లు అయినప్పుడు 10 రూపాయలు ఎవరికి ఇవ్వలేడు. మందితానే పైసలు తీసుకొని ఆయన అలసలు చేసిండు తప్ప ఎవ్వరికి ఏమీ లాభం జరగలేదు. ఆయన వచ్చినాక కూడా ఓటు శాతం అసలు పెరగలేదు, తగ్గిపోయింది. ఓకే, ఓటు శాతం 1,80,000 తగ్గిపోయింది ఓటు శాతం ఆయన వచ్చినాక. ఆయన అరెస్ట్ వచ్చినాక ఎలాంటి ఓటు శాతం పెరగలేదు, బలం మాత్రము. సభలు అక్కడిక్కడ మీటింగ్లు పెడితే పెద్ద ఎత్తున సభ నిర్మలమైన బాగా పెద్ద ఎత్తున వచ్చారు, లక్షలాది మంది వచ్చారు. కానీ రావడమే కానీ ఓట్లు వేసిన వాళ్ళు లేరు అక్కడ, ఓటు శాతం మాత్రం పెరగలేదు. ఇక ఆయనకు ఏమైందో ఇక ఎట్లయిందో, ఎందుకంటే పెద్ద మనుషులు కదా ఆయన. ఈ పెద్ద మనుషులు ఏది చెప్పినా సక్కగా ఉన్నట్లు. ఇప్పుడు ఈ బహుజన సమాజ్ పార్టీ అందరికి గుర్తు చేస్తాను, నేను అంబేద్కర్ తర్వాత నేనే అంబేద్కర్ అని అన్నాడు ఆయన. తర్వాత మళ్ళీ ఏమైందో ఆయనకు సడన్గా బీఆర్ఎస్లో ఏదైతే మనము ఏ పార్టీని అయితే మనము సిద్ధాంతపరంగా ఏ పార్టీని అయితే దూషించినామో, ఏ పార్టీని అయితే ఎండగట్టి దాన్ని అప్ చేసినామో అందులోకే పోయింది ఆయన. ఆ పార్టీని దొరగడీలు కొడతా, గడిలు బద్దలు కొడతా, గోడలు బద్దలు కొడతా అన్నాడు, అందులోకే గోడలకే పోయింది ఆయన, అందులోకే పోయి పనిచేసి. ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ లోకి పోవడం జరిగింది. దాని పట్ల మీరే? ఆయన ఒకేసారి ఆయన వచ్చిన వెంటనే 2-3 ఏళ్ళకే 2 ఏళ్ళు వచ్చింది ఆయన. 2 సంవత్సరాల చేసిండు ఆయన బీఎస్ పార్టీలో. అప్పుడే ఆయనకు ఎలక్షన్ వచ్చింది, అప్పుడే గెలవాలంటే గెలుస్తాడా? గెలవలేడు. ఆయన గెలవక ఓట్లు పడక ఇక్కడ రాలేక ఇక ఇల్లంటే నాకు అది లేక నేను ఇంట్లో గెలవలే కానీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయినట్లు మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఆయన వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడే బలంగా కొన్ని పార్టీలలో ఉంటారు ఉన్నోళ్ళు. మనము ఎన్నో దినాల సంది ఏళ్ళ 100 సంవత్సరాలకు కూడకపోయింది అది బాగా బలంగా. ఓకే, అది అంత బలంగా ఉన్న పార్టీలకి వెళ్ళి మన సడన్ గా మన బహుజన సమాజ్ పార్టీ రావాలంటే ఎంత కష్టం రారు. ఈయన వచ్చేందాడు అప్పుడే ఈయనకు ఎంతో ఓట్లు వేయాలంటే ఓడేస్తాడు, వేయలేరు. ఈయన ఒక్కటేసారి 2 సంవత్సరాలు నేను సీఎం అవుతాను అనుకుంటే అది కాలేదు. కాకపోవడం వల్ల ఆయన అందులోనే నేను ఇల్లుంటే కాదని మళ్ళీ బీఆర్ఎస్లకి వెళ్ళిపోవడం జరిగింది. మీరు మీ 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మీరు ఎప్పుడన్నా పోటీ చేసిరా? సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏమన్నా పోటీ చేసిరా ఎలక్షన్లో? 2006లో సర్పంచ్కి పోటీ చేశాను. ఓకే, సర్పంచ్కి పోటీ చేసినాను. ఓట్లు మాత్రం 150 ఓట్లు పడ్డాయి మాకు సర్పంచ్. ఎవరు వేయరు కదా మనం బహుజన సమాజ్ అంటే ఎవరు అందరు పైసలకు వేసేది ఓట్లు. డబ్బులకు వేస్తారు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు. మనం డబ్బులు వేయం కాబట్టి మన ఓట్లు వేయడం చేయలేదు. 150 ఓట్లు పడ్డాయి. అప్పటి నుంచి నేను ఇంకా ఏం పోటీ చేయలేదు. ప్రస్తుతం అసలు ఉత్తరప్రదేశ్లో ఈ బీఎస్పీ పార్టీ కనుమరుగవుతుంది. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అయ్యి అధికారం వస్తుందని మీరు ఎంతవరకు నమ్ముతారు? ఇంతవరకు అంటే మొన్న ఆర్ఎస్పీ వచ్చినప్పుడు కొంచెం అలచల చూసి ఆ ఉరుకులాట చూస్తే కొంచెం దగ్గర ఉన్నాం అనుకున్నాం. ఓకే, ఒక గెలుపుకు దగ్గర ఉన్నామని అనుకున్నాం. కానీ ఎంత దగ్గర వచ్చినామో మళ్ళీ అంత దూరం వెళ్ళిపోయినట్లు నాకు అర్థమవుతుంది. మళ్ళా 100 సంవత్సరాల దూరం వెళ్ళిపోయింది, మళ్ళీ వెనుకకి వెళ్ళిపోయింది. 50 సంవత్సరాల వెనుకకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉన్న బహుజనులు ఉన్న పార్టీలు మొత్తం ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మా మండలం చూస్తే ఒకరు లేరు అసలు. బహుజన సమాజ్ పార్టీలో ఒక మనిషి కండు వేసుకొని బయటకు వెళ్తాడు కావాలి, ఉన్నామంటే రాదు లోపల ఇంట్లో. ఆడాడ వచ్చి చెప్పుకుంటా నేను బహుజన్ ఆడుకున్నా సార్ జేబీను అంబేద్కర్ మావాడే, మాకు సంబంధించి మేమే అంబేద్కర్ వారసులం అంటే కాదు. ఆయన త్యాగాన్ని నిలబెట్టినప్పుడే ఆయన వారసులు అవుతారు. ఆయన త్యాగాన్ని నిలబెట్టకుండా ఎవరితోనో పనిచేసి ఎవరు పార్టీలో పనిచేసి వాళ్ళ తన డబ్బులు తిని వాళ్ళ బీరులో కోట రాయి వాళ్ళ కోట్లు వేసి వాళ్ళను గెలిపించి ఈడొచ్చి అంబేద్కర్ ఆయాసం వచ్చినాడు, అంబేద్కర్ ఆయాసం లేనాడు వాళ్ళెంబడి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ అనేది బలోపేతం అవుతుందా? నెక్స్ట్ రాబోయే రోజుల్లో అధికారం వచ్చే అవకాశం ఉంది, దాని పట్ల మీరేమంటారు? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బహుజన వాదం అంటే అది అందరూ ఏకమై ఒక డబ్బులు తీసుకోకుండా మనం నిజాయితీగా ఓటు వేస్తే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడైనా గెలుపుకు దగ్గరనే వస్తుంది, దగ్గర ఉంటుంది. అది మనము నమ్ముతలేం కాబట్టి దాన్ని వేరే
వాళ్ళ డబ్బుల సోకుల వాడి వాళ్ళ మత్తల వాడి మనం వాళ్ళ వెంబడి తిరుగుతున్నాం కాబట్టి మనము ఇక్కడ నష్టపోతున్నాం మనం. అంటే నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఏంటంటే 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర మీద ఎప్పుడు ఈ ఒక్క పార్టీలో ఉన్నారు, ఎప్పుడు రిస్క్ అనిపించలేదా? అంటే అసలు ఈ పార్టీలో ఉండాలంటే కొంచెం ఉండాలి, డబ్బు అనేది రాజకీయంలో చాలా ఇటువంటిది, అసలు ఈ పార్టీలనే మీరు పాతుకొని ఎందుకున్నామంటే మనకు వేరే పార్టీలకు పోతే మనకు నచ్చది. ఓకే ఒక సిద్ధాంతంలో ఉండి ఇంకో సిద్ధాంతంలో పనిచేయాలంటే చేయలేము మనం. ఓకే అది గెలుస్తుందో వస్తుందో అది పోతుందో ఉంటుందో మనకు సంబంధం లేదు. మనము మన వంతు మనకు సాయం, మన వంతు సాయం మనం చేయాలన్నట్లు ఒక అంబేద్కర్ వాదిగా మనం మిగిలిపోయినాం అంతే. వేరే పార్టీలకు పోతే కూడా మనకు ఎలాంటి అక్కడ మనకేం న్యాయం జరగదు. అక్కడ ఓకే అప్పటి పూర్తి రమ్మని ముంగల ఏదో మనకు అది చేసినట్టు చేస్తారు, మళ్ళీ ఇంకా కొట్టేస్తారు. ఓకే ఎవరు మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వందలాది లక్షల మంది ఆలో ఉన్నారు. నేను ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీ దొరుకుతున్నాను ఇవ్వడానికి ముంగల్కి రాణిస్తాడా? వాళ్ళకే చోటు లేదు లానికి, అక్కడ వాళ్ళకి చోటు లేదు, వాళ్ళకు స్థానమే లేదు దానికి. ఈ మనకు నిన్నొచ్చిన మనకి ఎట్లా కల్పిస్తారా? అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీకి 3 పార్టీలు సమాన శత్రువులు మనకు మాత్రం. ఈ బహుజన్ సమాజ్ పార్టీకి ఎప్పుడైనా వీళ్ళు 3 పార్టీలు శత్రువులే. ఎందుకంటే మనకి వీళ్ళు ముందరికి రానియారు మనలో. ఎప్పుడంటే పేదంతా ఎప్పుడైతే ఒక కూలికి మాత్రమే సంబంధం ఉంది. ఎందుకంటే 500 తర్వాత 500 ఉండవుది కూలి అంతా. డబ్బులు ఎక్కువైనా అనుకో వాళ్ళ మాట విన్నాం. అలా మాట వినకుండా డబ్బులు ఎక్కువైనప్పుడు వాళ్ళ మాట వినకుండా మనమే స్వతహాగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తాం, మనం గెలుస్తాం అన్నట్టు వాళ్ళకి చాలా కుట్ర ఉండాలి. కుట్రతో పనిచేస్తుంది. 3 పార్టీలు కుట్రతోనే పనిచేస్తాయి. ముందు మినిమం మాటలకు చెప్తారు, అంబేద్కర్ దళితులు అంటే మాకు చాలా ప్రేమ అది ఇది అంటారు. అదంతా మీని మాటలకే. అస్సలు వాళ్ళ పొట్టలు ఉన్నది, వాళ్ళ ఇష్టంలో ఉన్నది వాళ్ళకు ఎప్పుడైతే మనలను ఖచ్చితంగా వాళ్ళు మనలను ఒక దుస్తులు లేక చూస్తారు, కానీ మనల్ని చేయించలేక చూడరు. బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఈ 3 పార్టీలకు మనకు వాళ్ళు శత్రువులే, ఇక్కడ తగ్గేదే లేదు. ఈ బహుజన్ సమాజ్ పార్టీకి బీసీలు చాలా దూరం ఉంటారు. అలాంటిది బీసీలు అత్యధిక మెజారిటీ ఉన్నారు. వాళ్ళు రాంది ఈ పార్టీ ఎలా ముందుకెళ్తారు? వాళ్ళు రాంది అంటే బీసీలకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, అసలు అంబేద్కర్ ఫస్ట్ బీసీలకే పెద్దపీట వేసాడు. ఓకే ఫస్ట్ బీసీలు ఈ రాజ్యాంగాన్ని చూడరు, అక్కడ ఎవరైనా చెప్పింది తినరు, మీటింగ్ వినరు, ఏది వినరు. వాళ్ళు ఏదినక ఈ ఒక అంబేద్కర్ ఈ దళితులకు సంబంధించిన ఎస్సీ మాలమాది కూడా అని కొన్నాళ్ళలో చూస్తున్నారు. అసలు ముందు అంబేద్కర్ బీసీలకే ఎక్కువ ప్రోత్సహించిండు. ఆయన పెద్దపీట వాళ్ళకే వేసిండు. ఫస్ట్ బ్రిటిష్ చేతులకు వెళ్ళి సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ మన భారతదేశాన్ని వెళ్ళిండ్రా. వెళ్ళినప్పుడు బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టిపోయినప్పుడు ఫస్ట్ బీసీలకే ప్రధానమంత్రి కావాలని అంబేద్కర్ కోరాడు. కానీ అప్పుడు బీసీలను అడుగుదొక్కిందే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్. నెహ్రూ గారు పోయి బీసీలకు ఇస్తారా పిఎం పదవి, బీసీలకి ఇవ్వదు, అంత చండాలమైన వాళ్ళు, బీసీలు అంతా తక్కువ వాళ్ళు, మేమే ఉండాలి పాపన వాళ్ళము, మేమే ఉండాలని ఆయన కుట్రతో వాళ్ళు బీసీలు అది గ్రహించారు. ఫస్ట్ ప్రధానమంత్రి పోస్ట్ వచ్చేది బీసీలకి. వాళ్ళకి రాకుండా అడ్డుకున్నది నెహ్రూ. ఇది ఎవరు ఈ బీసీలు తెలుసుకోరు. తెలుసుకోకుండా ఒకటే అంబేద్కర్ మాలలో మాదిగోడు ఇదే అంటారు. అంటే ఎప్పుడైనా రాజ్యాంగాన్ని ఒక మల్లేష్ కృష్ణులు గారు వాళ్ళు ఒక మీటింగ్ లో ఇన్నోళ్ళు గారు ఆ పూలే ఎవరు వాళ్ళకి తెలియరు. పూలే ఎవరు? బీసీ పూలే. ఆ బీసీ ఎవరి గురించి కొట్లాడిండు? బీసీ పూలే ఎవరి గురించి కొట్లాడిండు? బహుజన్ సమాజ్ పార్టీ గురించి ఆయన పోరాటం చేసిండు సావిత్రిబాయి పూలే. ఒకప్పుడు చదువు లేనప్పుడు ఆ సావిత్రిబాయి కూడా మన అట్టడు ఉన్న జాతి వారికి అందరికి చదువు నేర్పింది వాళ్ళే. ఇప్పుడు సరస్వతి అని స్కూల్లో పెడతారు కదా, సరస్వతిలో ఏం లేదు. అసలు సావిత్రిబాయిని తీసేసి సరస్వతి అని పెట్టుకున్నారు. చెప్పింది ఈమె చదువు, కానీ ఒట్టిగా నామరూపానికి పెట్టింది వాళ్ళు సరస్వతి అని. అందుకే బీసీలకు అవగాహన లేక వాళ్ళు అట్లా అంటారు. అసలు అంబేద్కర్ మనకంటే ఎస్సీల కంటే బీసీలకే చాలా మేలు చేసింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో మీ తెలంగాణ రాష్ట్రంలో కానీ, మీ షాద్నగర్ నియోజకవర్గంలో కానీ, మీ మండలంలో చౌదరిగూడెం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
రానున్న రోజుల్లో ఎలా ముందుకెళ్తుంది? బహుజన్ సమాజ్ పార్టీ ఎలా ఉందంటే, ఇంతకుముందు ఆర్ఎస్పీ రాకముందు బహుజన్ సమాజ్ పార్టీ ఉన్న కాడికి అంబలో కలో గాసుకొని తాగటానికి పరిస్థితులు ఉండే. ఆయన వచ్చినాక పేద ఎగిరెగిరి దుంకి లాస్ట్కు బహుజన్ సమాజ్ అంతా కుప్పగులు చేసి ఓకే. ఎక్కడ ఆట రాకుండా ఇప్పుడు స్పేరో నాకు 40 లక్షల క్యాండిడేట్ ఉన్నారని చెప్పింది ఆర్ఎస్పీ. 40 లక్షలు కాదు, కనీసం 400 మంది కూడా లేరా, 400 ఓట్లు వాళ్ళే. 40 లక్షలు ఉన్నాయని చెప్పిండు ఆయన. ఏది 40 లక్షలు ఓట్లే రావు మరి. 40 లక్షలు ఎక్కడ వారు తెలంగాణలో? 40 లక్షలు లేవు, 400 లాస్ట్ 400 ఓట్లు కూడా వాళ్ళు స్పేరోలో. అంటే స్పేరో కాదు, ఇక్కడ ఏం కాదు, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ఓట్లు పోతున్నాయి అనేది అర్థమైపోతుంది. అందుకే ఈ పార్టీలకు ఏం చెప్తున్నామంటే మనం ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు డబ్బు లేకుండా గెలవమనుకుంటాం. డబ్బు లేకుండా గెలిస్తే ఆ ఆలంబడి నేను కూడా పనిచేస్తాం. మేము మా పార్టీలో ఉన్న మా ఆలంబడి కూడా మేము పనిచేస్తాం ఖచ్చితంగా. కానీ డబ్బు లేకుండా గెలవాలి. సిద్ధాంతం ఒకటి అంటారు, డబ్బు లేవుడిది, డబ్బు లేకుండా ఓటుకు లోటు అనకుండా, ఇప్పుడు 1 రూపాయి లేకుండా లంచం లేకుండా ఓటు వేయాలంటారు. రోడ్ల మీద చెప్తారు, సాటిపై పసరిస్తారు. ఎక్కడికి వెళ్ళిస్తారంటే మన వాళ్ళు కూడా బాగా అలవాటు పడిపోయింది. ఖచ్చితంగా డబ్బులతో అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పుడు ఇప్పట్లో మాత్రం మన వాళ్ళు మారరు. ఎందుకు మారారంటే వాళ్ళు డబ్బులకు బాగా అలవాటు పడ్డారు, తాగుడుకు బానిస అయినరు, తాగుడుకు తిండికి వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళ తప్ప, ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మన వాళ్ళతో డబ్బులు లేవు, చాలా పేదరికంతో ఉంటారు. వాళ్ళకి 500 ఓట్లు చూపించగానే వాళ్ళు ఎగిరి గంజేస్తారు. నువ్వు ఆ పార్టీ కన్నా వాళ్ళకి అంబేద్కర్ ఎవరో వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైనా సరే పైసలు ఇస్తే ఎవరికైనా ఇస్తారు. ఒకవేళ వాళ్ళు పైసలు మనకే మన ఆస్తి ఒక గవర్నమెంట్ ఖజానాలకి వెళ్ళి మనకే ఇచ్చి మనలో అది చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ మనలో కూడా తెలివి చాలా ఉన్నది. ఎందుకంటే ఎవరైతే పైసలు తీసుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు మనోళ్ళు. అతను పైసలు తిని ఇతను బహుజన్ సమాజ్ పార్టీకి ఏంటంటే మేము మస్తు చెప్పిన వాళ్ళకు, కానీ అట్లా చేయరు ఎవరు. ఎందుకంటే మన వాళ్ళు ద్రోహం చేయడానికి ఇంకా ఎప్పుడైనా కరెక్ట్గా చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఎవరితో 10 తిన్నామో వాళ్ళకే న్యాయం చేస్తారు. అట్లా ఒకవేళ మోసం చేసిన వాళ్ళకి ఇప్పటికి మన పార్టీలో అధికారంలో కూడా అట్లా చేయరు. ఇప్పుడు అట్లా కాదే, ఇప్పుడు మీ షాద్నగర్ నియోజకవర్గంలో కానీ మీ మండలంలో కానీ గతంలో ఆర్ఎస్పీ గారు పార్టీ వీడిన తర్వాత చాలా మంది పార్టీ వీడడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు? ఇప్పుడు ఆర్ఎస్పీ వచ్చినాక పార్టీ అనేది కనుమరుగు అయిపోయింది. ఎక్కడేసిన గొంగడ ఆయన రాకముందే బాగుండే పార్టీ. మేము సిద్ధాంతపరంగా మండలంలో ఊర్లలో మంచిగా ప్రోగ్రాంలు అయినా ఉన్న కాడికి 10 మంది 100 మంది కలిసికట్టుగా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు అంతా ఇచ్చేలు విడి అయిపోయింది. అది ఈయన స్పేరో అని అక్కడ తీసుకుపోయిండు. ఇప్పుడు ఉన్న పార్టీలో మన పార్టీలో కరెక్ట్ పనిచేసేవాళ్ళు కూడా ఆయన వెంబడిపోయారు కొంతమంది. ఆయన వచ్చి మనకు పార్టీని ఇప్పుడు ఏమంటారు కదా, జాతి కొరకు చేస్తానని అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు, ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడేమో ఓటు మాట్లాడాడు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏమంటాడు, తెలంగాణ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే, తెలంగాణ సిద్ధాంతము బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతం ఒకటే అంటాడు. అంటే పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఏది చెప్పినా వాళ్ళకి కరెక్ట్ అన్నాడు. ఇన్ని ఉంటే నేను ఇది కరెక్ట్ అంటాడు, అన్ని ఉంటే అది కరెక్ట్ అంటాడు. అంటే ఆయన 8,000 పుస్తకాలు చదివినా మనకేం తెలుసు, 8,000 పుస్తకాల క్రితం చదివినట్టున్నాడు. అంటే నేనేమంటున్నానంటే ఆర్ఎస్పీ నుంచి పార్టీకి నష్టమే వచ్చింది కానీ లాభం మాత్రం రాలేదు ఎప్పుడు. మేము సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నల్లగొండ సభకు పోయినాము, హన్మకొండ, హైదరాబాద్, మేము సొంతం పైసలు ఖర్చు పెట్టుకొని పోయినాం. ఒకరు ఎవరైనా మాకు రూపాయి ఇచ్చిర్రా, కారు కట్టుకొని పోయినాం, లారీ కట్టుకున్నాం, బస్సు కట్టుకున్నాం, రూపాయి మేము తీసుకొని మా రూపాయిని జైలు వేసుకొని నీళ్లు కట్టుకొని సర్ది కట్టుకుపోయి అన్నం మధ్యాహ్నం తిని మీటింగ్ వచ్చినాం, మీటింగ్ చూసాం. కానీ మాకు ఎవరు బండ్లు పెట్టలేదు, ఎవరు. దీని వచ్చినాక మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఒక్కొక్క క్యాండిడేట్ 5 లక్షలు వసూలు చేసి మళ్ళా ఉద్యోగస్తులు కూడా చాలా డబ్బిచ్చారు ఆయన. అంటే మంది పైసలనే పెట్టి మంది పైసలని హల్చల్ చేసి సుభాష్ అని అతనికి వెళ్ళిపోయాడు. ఆయన రూపాయి పెట్టలేడు, ఇంకొక చాదాపనే దాఖలాలు లేవు ఆయన. ఆయన నేను అనుకుంటే ఒకటి, మందిని అంతా తిప్పలు పెట్టి లక్షలాది మంది వెనుకకి తిప్పించుకొని బహుజన్ వాదం అంటారు చెప్పి, బహుజనులు మీరు నా ఎంబడి ఉండని చెప్పి అందరినీ అట్టడుగున ఆగులో వదిలేసి పోవడము ఆయనకే అర్థం కావాలి, మనకైతే అర్థం కాదు. లక్షలాది మంది ఇప్పుడు నల్గొండ సభకు 3 లక్షల 6 లక్షల మంది 6 లక్షల మంది వచ్చారు. ఆ సభకు వచ్చిన మంది అంతా ఏం కావాలి మరి, ఈయన బీఆర్ఎస్లోకి పోతే
ఓకే ఎన్నుకున్న వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఏం కావాలి, 30 ఏళ్ళ పని చేసిన వాళ్ళు ఏం కావాలి. ఓకే ఆయన లేక ఓటర్లు ఏం కాదు, మేము మాకు చదువు లేకపోవచ్చు, ఓకే ఆయన లేక మేము చదవకపోవచ్చు, ఆయన లేక ఐపీఎస్ కాకపోవచ్చు, ఓకే కానీ మేము వేరే పార్టీలో పోయేది మాకు నేర్పలేదు, ఆ పార్టీ మాకు నేర్పలేదు. ఓకే ఆయన ఇప్పుడు పోయి అందులో ఏం సాధిస్తాడో మాకు తెలియదు. ఆయనకు ఒకటే చెప్తున్నాను, బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఒక రేవంత్కి ఎట్లా ఇల్లు ఉండనో ఈయన కూడా అట్లా ఇల్లు ఉంటాయి. ఓకే ఒక సీఎంకున్న ఇల్లు ఉండే ఆయనకు, కానీ ఇప్పుడు ఎవరు దేకడం లేదు. ఆయన సీఎంకున్న ఇల్లు ఉండే, గెలవకున్నా సరే గెలిచినట్లే బహుజన్ సమాజ్ పార్టీ. అంత గట్టిగా, అంత బలమైన పార్టీ, అంత ఎక్కువ పార్టీ. అసలు దాన్ని విడిచిపెట్టి ఆయన పోవడము మాకైతే చాలా నష్టమే, పార్టీకి నష్టం చేసిపోయింది. ఆర్ఎస్ పవార్ వచ్చినప్పుడు ఫస్ట్ చార్మినార్లో మండల పనిచేసే ఒక అధ్యక్షులకు మీటింగ్ పెట్టింది. మీటింగ్ పెట్టి ఏం చేసిండు, ప్రతి 6 మండలాలను, మొత్తం 6 మండలాలను అధ్యక్షులను పిలిచిండు. పిలిచి అక్కడ కూర్చున్నట్టు సభ ఏర్పాటు చేసి 6 మండలాలకు కోచింగ్ ఇచ్చిండు. ఆయన ఎట్లా అంటే సడన్గా ప్రెస్ మీట్ లాగా పెట్టి సడన్గా మమ్మల్ని పిలిచి ఒక్కొక్కరిని మండల చదరగూడ మండలం ఉంది, కొత్తూరు మండలం ఉంది, కొందూరు మండలం, ఇలా 6 మండలాలను ఒక్కొక్కరిని లేపి మాట్లాడింది. ఓకే అందరిని మాట్లాడిపించింది. అందరిని మాట్లాడిస్తే ఎక్కడ నన్ను లేపి మాట్లాడింది. ఆయన ఏ ఊరి మీద అంటే మాది పద్మారం అంటే ఏ మండలం అంటే చదరగూడ మండలం, కొత్త మండలం. అరే చదరగూడ మండలంలో మా నాయన మా అమ్మ 5 సంవత్సరాలు అక్కడ ఉపాధిగా పనిచేసిండ్రు. చదరగూడెం అంటే నాకు చాలా అవగాహన ఉంది, బాగుంది. సరే మరి నువ్వు బహుజన్ సమాజ్ పార్టీ అంటున్నావు కదా, మీ వాళ్ళు ఎవరిదాన్ని ఫోన్ నెంబర్ ఇవ్వని అడిగింది. ఓకే అడిగితే మీ భార్య ఫోన్ నెంబర్ ఇవ్వను, ఆమెకు ఫోన్ లేదని చెప్పి నేను అంటే ఇంకేదంటే మా బిడ్డ ఉన్నాను, మా బిడ్డకు నా ఫోన్ తీసుకున్నాడు, ఫోన్ కలపంటే ఫోన్ చేసి కల్పించింది. కలిపి ఇట్లా కలుపుతానని తీసుకున్నా, అక్కడికి సడన్గా ఏది అర్థం కాకుండా తీసుకొని ఎవరు మీ మాధవాన్ని బిడ్డ అంటే అవునా, మాధవి ఫోన్ లేపింది. అయితే మాధవి నేను ఆర్ఎస్పీని మాట్లాడుతున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నా, ఏం బాగున్నావమ్మా అని అడిగాడు. అయితే బాగున్నా సార్ అంటే సరే కానీ మీ నాయన ఏం పని చేస్తారమ్మా అని అడిగింది. ఓకే అడిగితే మా నాయన ఏం పని చేయడు, వ్యవసాయం పని అది చేస్తారని చెప్పి. సరే కానీ మీ నాయన రాజకీయం ఏం చేస్తారా అంటే రాజకీయం చేస్తాడు, బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తాడని మాధవి చెప్పింది. చెప్తే ఆయన ఏమన్నాడు, లేలే మీ నాయన బహుజన్ సమాజ్ పార్టీలో ఉండమ్మా, టీఆర్ఎస్ పార్టీలో కండు వేసుకొని వెళ్ళాడే, నేను పార్టీలో చూసిన బాలయ్య గారు మీ నాయన అవునంటే ఆ పార్టీలో ఉండే టీఆర్ఎస్ పార్టీలో కండు వేసుకొని రావడం నేను చూసినా, నువ్వు గట్లట చెప్తావు మా అబద్ధమని అడిగింది. లేదు సార్ మేము పుట్టని కాలం సరే మా నాయన బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుర్త పార్టీలో ఉంటాడు, అందులోనే ఉంటాడు, అది కాదు నువ్వు ఎవరు చూసినావో ఎట్లా గుర్తుపడలేవని అన్నాడు. అట్లా కదమ్మా నేను ఖచ్చితంగా చూసినా అదే పార్టీలో ఉన్నాడు, నేను ఆ కండువేశ్వరంగా చూసినా అని గట్టిగా చెప్పి. లేదు సార్ అట్లా లేదు, మేము పుట్టని కాలం సన్ని మా ఇంట్లో బహుజన్ సమాజ్ పార్టీ జెండాలు ఆయన అదే పార్టీలో ఉంటాడు, అట్లే ఉంటాడు అంటే సరే అని మన పార్టీ గుర్తు ఏమన్నా తెలుసామని అంటే ఏం గుర్తాను, మరి ఎందుకు కొరకు పనిచేస్తున్నామంటే మన బహుజన అధికారం కొరకు పనిచేస్తున్నాం సార్ అని చెప్పి. ఓకే సరే అని చెప్పి వాళ్ళందరికీ చెప్పిండు. అప్పుడు బహుజన సమాజంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సీనియర్ లీడర్ అంటే ఇట్లా ఉండాలని, ఈయన లేకుండా అసలైన బహుజన సమాజ్ సమాజ్ పార్టీ లీడర్ అంటే ఒక్కొక్కరు సడన్గా ఏది అర్థం కాకుండా ఇంటికాడలకు ఫోన్ చేసి మనము చెకప్ చేసినప్పుడు సడన్గా ముందు నేను అలా చెప్పలేను కదా ఇట్లా చెప్పంటా అని, అందుకే డైరెక్ట్ అడిగితే అప్పుడు బయటపడాలన్నట్టు మనం నిజమా అవుతాం. అంటే అక్కడ 6 మండలాల్లో ఎవ్వరు లేవు, నా ఒక్కదే ఒప్పుకున్నాడు సార్. అప్పుడు ఈ అసలైన బహుజన వాదం అంటే గీనది, ఈయన సీనియర్ అంటే గీన అని అందరి మీద ఒప్పుకున్నాడు. అందుకే ఈ చార్మినార్లో అంతా అప్పుడప్పుడు నన్ను అంటుంది, ఒకవేళ అధికారం వచ్చినా బహుజన పార్టీ ఏమైనా అధికారం వచ్చినా సార్ నిన్నే గుర్తుపడతారా మనం పట్టడానికి అంటుంటారు. రానున్న రోజుల్లో మీ బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వెళ్తుంది అంటారా? ఖచ్చితంగా వెళ్తామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పుడు తగ్గదు, ఎప్పుడైనా బహుజన్ సమాజ్ పార్టీ అంటే గెలిచినా గెలవకున్నా గెలిచినట్లే. కాకపోతే మనకు ఈ రాజకీయ పరంగా మనకు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళను దూరం పెట్టడం జరుగుతుంది. మనకి ఏమైనా ఫలాలు కానీ మన వచ్చిన అవకాశాలు మనకు కల్పించడం లేదండి. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు దళిత బంధు ఇచ్చారు, దళిత బంధు ఎవరికి ఇచ్చారు, వాళ్ళు దళితులని గుర్తుపట్టి దళితులకు వెళ్ళేరారు. వాళ్ళకు ఎవరైతే కరెక్ట్ పనిచేస్తారో, వాళ్ళకు శంసగిరి ఎవరైతే పనిచేస్తారో, వాళ్ళు నిజమైన లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు దళితుని ఏ పలాని దళితుడా కూడు లేకుండా గంజిలే అనే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలను చదివియలేక, కూలి లేక, ఉపాధి లేక, 10 రూపాయలు గతి లేక, ఆ భూమి పుట్ట లేక, ఇల్లు లేక ఉన్నవాడైతే దళితుడు.
లీడర్ వాళ్ళే దళితులు వాళ్ళే, లీడరు వాళ్ళే, పార్టీలో పనిచేసే లీడర్ వాళ్ళే దళితులు వాళ్ళే. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు గెలవలేకపోయింది. అంతే. నెక్స్ట్ రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా మళ్ళీ సర్పంచ్ కానీ, జడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఓడిపోయినా సరే, మనం గెలవకున్నా సరే కానీ ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాం, పోటీలో కొనసాగిస్తాం. ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎప్పుడు మనం విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీనే సచ్చినా బతికినా అదే పార్టీలో మనం సిద్ధాంతంగా పరంగా ఒక అంబేద్కర్ని నమ్ముకొని బతుకుతున్నాం. ఆ అంబేద్కర్ వలన ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ని విడిచిపెట్టి ఇక్కడ పోనీకి రాదు మనకు. చాలామంది మన పార్టీలకు రమ్మని కానీ నేను ఎక్కడ పోతలేను. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీలో సర్పంచ్ కానీ, జడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఏ దానికైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్.